హలో టీఎఫ్ఐ వానిసులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అప్డేట్స్ కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ రిలీజ్ తోనే ప్రేక్షకుల్లో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. టీ సిరీస్ సమర్పణలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీ టైటిల్ ని మేకర్స్ ఈ రోజు రివీల్ చేశారు. ఈ సినిమాకు రణబాలి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లిమ్స్ పాటు సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా గ్లిమ్స్ లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న డ్రాగన్ మూవీ షూట్ చాలా ఫాస్ట్ గా సాగుతోంది. ఈ సినిమాలో నైట్ ఎఫెక్ట్ సీన్స్ ఉండబోతున్నాయని సినిమాటోగ్రఫీ విభాగంలో పనిచేస్తున్న ప్రజ్వల్ ఇన్స్టాగ్రామ్ లో తెలిపారు. ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే అత్యుత్తమ మూవీగా డ్రాగన్ మూవీ ఉండబోతుందని, ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా డబ్బింగ్ ప్రారంభమైంది. మా కల్ట్ కెప్టెన్ రాసిన పవర్ఫుల్ డైలాగ్స్ కోసం సిద్ధంగా ఉండండి అని పేర్కొంటూ మైత్రి మూవీ మేకర్స్ టీమ్ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు. మన మెగాస్టార్ గారు నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఆల్ టైమ్ రీజనల్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు 355 కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకొచ్చిందని మూవీ మేకర్స్ తెలిపారు. అనిల్ రావిపూడి గారు తన నెక్స్ట్ మూవీని కొత్త బ్యాక్ డ్రాప్ తో తీయబోతున్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమా మేకింగ్ లో స్క్రిప్ట్ కీలకమని, స్టోరీ కంప్లీట్ అయ్యాక అప్డేట్స్ ఇస్తానని ఆయన తెలిపారు. మన అక్కినేని అఖిల్ గారు నటించిన లినిన్ మూవీ మే 1వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీలో వారేవా వారేవా అనే సాంగ్ 7 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించి ట్రెండింగ్ లో ఉంది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారు ఓం శాంతి శాంతి హీ మూవీలో హీరోగా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన తనకు ఈషా అంటే చాలా ఇష్టమని తెలిపారు. ఈషా గారు కూడా తనకు తరుణ్ డైరెక్షన్ లో పనిచేయాలనుందని తెలిపారు. ఈ నెల 30న ఈ సినిమా ప్రజల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీలో మన హీరో కార్తీక్, కృతి శెట్టి జంటగా నటించిన అన్నగారు వస్తున్నారు మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. మన విజయ్ దేవరకొండ గారు నటించిన రౌడీ జనార్దన మూవీ మరియు రణబాలి మూవీలో మీకు ఏ మూవీ నచ్చిందో కామెంట్ లో తెలపండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.